మచిలీపట్నం ప్రాంతీయ ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మచిలీపట్నానికి ప్రత్యేకించి కోనేరు సెంటర్కి ఎంతో మంది పనుల మీద వస్తూ ఉంటారు. పొద్దున్నే పని మీద వచ్చి ఇక్కడ పని చూసుకున్న తర్వాత 1 గంట 2 గంటలు ఆలస్యం అవ్వచ్చు. ఈ వేసంకాలంలో ప్రత్యేకించి దాహం వేస్తుంది. దాహం వేస్తే మంచినీళ్లు చక్కగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కానీ దాహమే కాకుండా వేళ తప్పినప్పుడు ఆకలి కూడా వేయొచ్చు. అటు దాహము ఇటు కడుపు నిండేటువంటి ఆకలి తీరాలని అంటే రెండింటికి పనికొచ్చేటువంటి ఏ పోషక విలువలు కలిగినటువంటి ఒక పానీయంగా ఇవ్వాలి అనేటువంటి దాతృత్వ భావంతో, ఒక మంచి భావంతో కొల్లు ఫౌండేషన్ కొన్ని సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున ప్రథమంగా ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యేకించి నేనే బిగించేశాను. ఈ రోజున కూడా ఆత్మీయులందరి సమక్షంలో ఈ రోజున మళ్ళా దాంట్లో పాలు పంచుకునేటువంటి అదృష్టం వచ్చింది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇవ్వాలి అనేటువంటి గతంలో కూడా వేసవి అమ్మని పంపిణీ చేసి మేడం గారు, కొల్లు రవీంద్ర గారు మరి ఎంతో చక్కగా ఎన్నో నిర్వహిస్తున్నారు. కొల్లు ఫౌండేషన్ ద్వారా ఈ కొల్లు ఫౌండేషన్ ఈ రోజున వినూత్నంగా జరుగుతుంది. గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తారండి. చాలా బాగా చేస్తారు. కొల్లు ఫౌండేషన్ అనేవాళ్ళు గత 7 సంవత్సరాలుగా కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇందాకే హాస్పిటల్లో చేశారు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అందుకే రోజున కొల్లు ఫౌండేషన్ ద్వారా మనకి మచిలీపట్నంలో కొల్లు ఫౌండేషన్ అనగానే నీలిమ రవీంద్ర గారు, ఆవిడ యొక్క దాతృత్వం చెప్పనరవి కాదు. ఎందుకంటే ఏ విధమైనటువంటి పైసాకి కూడా వెనకాడకుండా ప్రజల యొక్క దాహాన్ని తీర్చాలి. కొల్లు ఫౌండేషన్ తరఫున కోనేరు సెంటర్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. జనంతాచార్య గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి కొల్లు రవీంద్ర గారు కూడా రావాల్సి ఉంది. అనాథ కారణాల వల్ల రాలేకపోయారు. అయినా కార్యక్రమం ఆగకూడదని